మరోవైపు మీనా భావోద్వేగానికి గంగ ఏం చేసినా నా మీదే నింద వేస్తున్నారు అంటూ బాధపడింది. ఇలా అత్తాకోడళ్ళు సంఘర్షణ కొనసాగుతుండగా రోహిణి ప్రభావతిని సమర్థించి ఇది ఇలా ఉంటే బాలు తన ఫ్రెండ్తో కలిసి కారు షోరూంకి వెళ్ళి 2 కార్లను సెలెక్ట్ చేశాడు. మీనా రాగానే కారు కొనాలని బాలు ఒత్తిడి చేసినా ఇంట్లో ఉద్రిక్తతల నడుమ కారు కొనకూడదని మీనా చెప్పి వెనుదిరిగింది. ఇక ప్రభావతి మరోవైపు మీనాక్షి దగ్గర కోపంగా వెళ్ళి మీనా శృతి గురించి ఫిర్యాదు చేస్తుంది. బాలు కొత్త కారు కొనాలని ప్రయత్నించగా మీనా మాత్రం అందుకు నిరాకరిస్తుంది. ఇంట్లో గొడవలు సద్దుమణిగే వరకు కొత్త కారు గురించి ఆలోచించకని చెబుతుంది. దీంతో బాలు నిరాశతో వెనుదిరుగుతాడు. ఇక తన తల్లిదండ్రులు కలపడానికి ఓ ప్లాన్ చేస్తాడు. బాలు ఇది ఇలా ఉంటే శృతి డబ్బింగ్లో భాగంగా ప్రెగ్నెన్సీ సీన్కు వాయిస్ ఇస్తుంది. ఆ సమయంలో శృతి చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ సీన్ పూర్తి కాగానే వెంటనే తన తల్లికి ఫోన్ చేసి క్షమాపణ చెబుతుంది. ఎందుకు చెబుతున్నావని శోభ అడగగా ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి తల్లి కడుపు పడే కష్టాల గురించి తాను తెలుసుకున్నానని అందుకు క్షమాపణ చెబుతున్నానని అంటుంది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఏమైనా విశేషమా అని ప్రశ్నించగా అదేం లేదు మాకు కాస్త టైం కావాలని శృతి చెబుతుంది. ఇక డబ్బింగ్ పూర్తి చేసుకుని శృతి ఇంటికి చేరుకుంటుంది. వచ్చి రాగానే డబ్బింగ్ సంబంధించిన విశేషాలను తన తోడికోడలతో పంచుకుంటుంది. ఒక లేడీ నొప్పులు పడే సీన్ డెలివరీ అయ్యే సీన్. ఆ సీన్కు డబ్బింగ్ చెప్పడానికి చాలా కష్టపడ్డాను. అరిచాను, ఏడ్చాను. నిజంగా ఆడవారికి చాలా పెయిన్ఫుల్ కదా. నేను పిల్లల్ని కనాలి అనుకున్నా కానీ ఇంత భయంకరంగా ఉంటుందని ఆడవారికి ఇదొక పునర్జన్మ అని తెలుసుకున్నాను అంటుంది శృతి. ఎమోషనల్ అవుతుంది. పక్కనే ఉన్న రోహిణి ఇంతేనా దీనికి ఎందుకు భయపడుతున్నావు? మొదటి 3 నెలలు వేవిళ్ళు వస్తాయి. పుల్లగా తినాలనిపిస్తుంది. వంట పోపు వాస చూసినా వాంతులు అవుతాయి. మాటికి తినాలనిపిస్తుంది. పుల్లగా ఏదైనా రుచి చూడాలనిపిస్తుంది. కానీ ఏదీ సహించదు. ఇక 6 నెలలు దాటితే నడవడం భారంగా ఉంటుంది. నడిస్తే భారంగా ఉంటుంది. నడిస్తే ఆయాసం వస్తుంది. నడుము నొప్పి. కూర్చుంటే లేవలేము. లేస్తే కూర్చోలేము. ఇక నొప్పులు మొదలైతే మాత్రం అంటూ రోహిణి ప్రెగ్నెన్సీ సమయంలో జరిగే మార్పుల గురించి చెప్తుంది. దీంతో శృతి మీనా షాక్ అవుతారు. దీంతో వెంటనే శృతి ఆగకుండా నువ్వే అనుభవించినట్లు చెబుతున్నావేంటి అని ప్రశ్నిస్తుంది. రోహిణి తడబడుతుంది. లేదు ఇవన్నీ మా క్లయింట్స్ చెప్పారు. ఈ విషయాన్ని మీతో చెప్పాను అంతే అంటూ కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది మీనా. మాత్రం రోహిణి మీ సందేహాన్ని చూస్తుంది. పిల్లల్ని కనడం అనేది ఒక వరం. తల్లి కావడం అనేది భయపడే విషయం కాదు. అదొక అందమైన అనుభూతి. బిడ్డ కడుపులో వద్ద నుండి ఎప్పుడు బిడ్డ బయటికి వస్తుంది అనే మధురానుభూతి. ఆ బిడ్డను చూసిన పరక్షణం పడ్డ బాధలన్నీ ఇట్టే మాయమైపోతాయి అంటుంది మీనా. కన్నతల్లులు మాత్రమే చెప్పగలరు అంటుంది మీనా. దీంతో పక్కన ఉన్న రోహిణి బిడ్డని కనాలంటే శృతి భయపడుతుంది. అబ్బో నేను మాత్రం పురిటి నొప్పి పడను. అవి రవి పురిటి నొప్పులు పడితే నేను పిల్లలకు కంటాను అంటుంది శృతి. అందరినీ నవ్విస్తుంది. ఇక బాలు తన తల్లిదండ్రులను కలిసే ప్రయత్నంలో భాగంగా సుశీలమ్మను ఇంటికి తీసుకొస్తాడు. ఇంట్లో జరిగిన గొడవ గురించి వివరంగా సుశీలమ్మకు చెప్తాడు. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని బాలు అడగగా ఈ సమస్యను ముందే చెప్తే నేను మరోలా పరిష్కరించేదాన్ని కదా అంటుంది బామ్మ. ఆయన ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదురా నేను చూసుకుంటాలే అంటుంది సుశీలమ్మ. ఎంట్రీ ఇస్తుంది. అందులోనే మీనా ఎదురు వస్తుంది. వచ్చి రాగానే మంచి శకునం ఎదురు వచ్చింది. అంతా మంచి జరుగుతుంది. ఏంటమ్మా నువ్వైనా చెప్పొచ్చు కదా అని అడుగుతుంది బామ్మ. నన్ను మర్చిపోయావా అంటుంది సుశీలమ్మ. దీంతో బాలు చిన్న సమస్య అని నీకు చెప్పలేదులే అని అంటాడు. మీనా కూడా మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అమ్మా. మొన్ననే మీరు పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని వెళ్ళిపోయారు. అంతలోనే ఈ సమస్య చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అనిపించింది నాకు. అందుకే మేము ఈ సమస్యను చెప్పలేదని వివరణ ఇస్తుంది మీనా. దీంతో సుశీలమ్మ ఏం మాట్లాడుతున్నావు మీనా?
నేను పుట్టినరోజు వేడుకల్లో సంతోషంగా ఉంటే మీరు మాత్రం సమస్యలతో సతమతమవుతున్నారా? మీరిక్కడ బాధపడుతూ ఉంటే నేను అక్కడ సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు? అంటుంది. ఆయన మిమ్మల్ని కాదు అనాల్సింది. ఈ గొడవలకు కారణం నా కోడలు ప్రభావతిని అనాలి. ప్రభావతి ఒసేయ్ ప్రభావతి అంటూ పిలుచుకుంటూ లోపలికి వెళ్తుంది. ఆ మాట వినగానే ప్రభావతి ఉలిక్కిపడి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటత్తయ్య? ఏంటత్తయ్య? ఎందుకు వచ్చారు? అని అడుగుతుంది. నా కొడుకింటికి నేను వచ్చా. నువ్వేంటి అడుగుతున్నావు? ఇంట్లో సమస్యలున్నాయని తెలిసింది. వాటిని పరిష్కరించే వరకు నేను అస్సలు వెళ్ళను అంటూ ఇండైరెక్ట్‌గా ప్రభావతికి షాక్ ఇస్తుంది. అసలేమనుకుంటున్నావే నువ్వు? నీ సమస్య ఏంటి? సమాధానం చెప్పు. దిక్కులు ఎందుకు చూస్తున్నావు? అంటూ ప్రభావతిని సుశీలమ్మ నిలదీస్తుంది. నీకు ఈ సమస్య ఎలా తెలిసింది? అని ప్రభావతి ప్రశ్నించగా, ఆ సమస్య ఎలా తెలిసింది కాదు. ముందు నుండి మనోజ్ నిన్ను సమస్యలో పడేస్తాడని చెప్తావు. నువ్వు ఆ క్షణం అర్థం చేసుకోలేదు. ఏమన్నా అంటే వాడు నా ముద్దుల కొడుకు, పెద్ద పెద్ద చదువులు చదివాడు. వాడి డిగ్రీలు పట్టాలు గోడు రాయించి బయట మేకులు కొట్టించి పెట్టావు. ఇప్పుడు వాడే నీకు మేకులా తయారయ్యాడు అంటూ ప్రభావతికి క్లాస్ పెట్టింది. వానికి వ్యాపారంలో వచ్చింది, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అంటూ ప్రభావతి తనని తాను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. దీంతో సుశీలమ్మ కోపంతో వాడిని వెనుక తీసుకొని రాసు నాకు మండిపోతుంది. ఎవరైనా పిల్లల్ని ప్రయోజకులు కావాలని కోరుకుంటారు. నువ్వు మాత్రం వాడికి పరమ హింసలా తయారు చేశావు అంటూ ప్రభావతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వెంటనే తన కొడుకు సత్యంను పిలుస్తుంది. కానీ సత్యం రాడు. ఏమైంది? నా కొడుకు ఎక్కడ ఉన్నాడు? అని ప్రభావతిని అడుగుతుంది. ఆయన డాబాపై ఉన్నారు అని ప్రభావతి చెప్తుంది. దీంతో సుశీలమ్మ ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి వాడిని పిలుచుకురా వెళ్ళు అంటూ గదుముతుంది. కానీ ప్రభావతి మౌనంగా అక్కడే నిల్చుంది. దీంతో బాలు వారిద్దరు మాట్లాడుకోవడం లేదు అని అసలు విషయాన్ని బయట పెడతాడు. దీంతో సుశీలమ్మ వారిద్దరు యవ్వనంలో ఉన్న జంట కదా, అందుకే ఒకరి మీద ఒకరు అలిగి మాట్లాడుకోవడం మానేశారు. నేను వెళ్ళి పిలుస్తానులే అని ప్రభావతి చురుకలేస్తుంది. తన కొడుకుని చూద్దామని సుశీలమ్మ డాబాపైకి వెళ్తుంది. సత్యం తన తల్లిని చూడగానే ఆశ్చర్యపోతాడు. ఏంటమ్మా నువ్వెప్పుడు వచ్చావు అని కుశల ప్రశ్నలు అడుగుతాడు. సుశీలమ్మ కోపంగా నువ్వు కూడా నాకు చెప్పొద్దనుకున్నావారా? అయినా నువ్వు చెప్పకపోయినా నాకు తెలియదు అనుకున్నావా? నాకు చెప్పేవారు ఎవరు లేరా ఉన్నారు. అయినా నువ్వు ఏమైనా పాతికేళ్ల కుర్రాడే అనుకుంటున్నావా? భార్యతో గొడవ పెట్టుకొని మాట్లాడకుండా ఉండడానికి అంటూ తన కొడుకు సమస్యను అడిగేస్తుంది. అలా కాదమ్మా, మనిషిని కాపాడాలని ప్రయత్నం. నగరం దొంగతనం మీ మీద కూడా వేసింది. మీనా తల్లిపై కూడా అసలు విషయాన్ని చెప్తాడు సత్యం. దీంతో ప్రభావతి మోసం చేసిన సంగతి తెలుసుకుంటుంది. అన్ని విషయాలు అడ్జస్ట్ అవుతున్నావు కదా, ఇన్ని సంవత్సరాలు భరించావు, ఇప్పుడు నేను భరించలేను అని చెబుతాడు. ఈ వయసులో మీరు గొడవలు పడుతూ ఉంటే ఎలారా? పిల్లల ముందు మీరు ఆదర్శప్రాయంగా ఉండాలి. మీరే గొడవలు పడితే ఎలా అంటుంది సుశీలమ్మ. ముందు ప్రభావతిని క్షమించు, వెళ్ళి ప్రభావతితో మాట్లాడు అని సుశీలమ్మ చెబుతుంది. కానీ ప్రభావతి మీనాకు క్షమాపణ చెబితేనే మాట్లాడతానని సత్యం అంటాడు. ఎందుకు ప్రభావతికి నాకు క్షమాపణ చెప్పాలి అని ప్రశ్నించగా, ప్రభావతి తన తప్పు ఉన్నా కానీ అహంకారంగా తన గాజులను తీసి మీనా ముఖంపై కొట్టింది. అహంకారంతో ప్రవర్తించింది. అందుకే మీనాకు ప్రభావతి ఖచ్చితంగా చెప్పాలి అంటూ పట్టుదలతో కూర్చుంటాడు. ప్రభావతి చేసిన దారుణాలు తెలుసుకొని సుశీలమ్మ కూడా షాక్ అవుతుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో ప్రభావతి తన తప్పు అంగీకరిస్తుందా?